హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జయ చేతి వంట. ఈరోజు రెసిపీ వెన్నుండలు. ఎంతో మెత్తగా ఉండే వెన్నుండలు తయారు చేయడానికి ఒక బౌల్లో తీసుకుని దానిలోకి చిన్న బౌల్ మైదా తీసుకోవాలి. దానికి చిటికెడు సాల్ట్ తీసుకోవాలి. దానిలో ఒక 1/2 టేబుల్ స్పూన్ తినే సోడా తీసుకోవాలి. దీనిలో ఒరిజినల్ బటర్ అండి, ఇంట్లో తయారు చేసింది. దీన్ని 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నాను. ఇది మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. బటర్ అంతా పిండికి పట్టేలాగా ఇలా మొత్తం పట్టించేసుకున్నాను. చూసారా, మనకి ఇలా ఒక ముద్దలాగా ఫామ్ అయ్యేలాగా చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ దీనికి మొత్తం అంతా కలిపేసుకుని ఇలా పెట్టేసుకున్నాను. సరే, ఎంత సాఫ్ట్గా ఉండాలి. వేరే బౌల్ తీసుకుని దీనిలోకి ఒక బౌల్ షుగర్ తీసుకోవాలి. దీనికి సరిపడా వాటర్ యాడ్ చేసుకుని పాకం తయారు చేసుకోవాలండి. ఇలా పాకం వచ్చిన తర్వాత కొంచెం లైట్ తేక పాకం వచ్చిన తర్వాత దీనిలో 2 యాలక్కాయలు వేసుకున్నాను. పాకం మరీ ముదురుగా ఉండకూడదు. మనం గులాబ్ జామ్ పాకం ఎలా అయితే ఉంటుందో ఆ కన్సిస్టెన్సీ అయితే సరిపోద్దండి. మూత పెట్టేసి పక్కన పెట్టేసుకున్నాను. పిండి కలుపుకున్న పిండిని మళ్ళీ ఒకసారి ఇలా మొత్తం అంతా కలుపుకోవాలండి. మనకి గుల్లగుల్లగా రావాలి అంటే ఇలా మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోవాలి పిండి అంతా. ఇప్పుడు కొంచెం తీసుకొని చిన్న ఉండలుగా చేసుకోవాలండి. చిన్న గోళీలాగా చిన్నగా చేసుకోవాలి, రౌండ్గా. ఎంత సైజు అయితే సరిపోద్దండి, ఇలా చేసుకోవాలి. మొత్తం అన్నీ చేసేసుకుని అలా పెట్టేసుకున్నాను. డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పెట్టి, ఆయిల్ మరీ హీట్ అవ్వకూడదండి, కొద్దిగా గోరువెచ్చగా ఉండగా మొత్తం అన్నీ ఇలా ఒకదాని తర్వాత ఒకటి వేసేసుకోవాలి. ఇలా మధ్యలో కలుపుకుంటూ మొత్తం అన్నీ కలర్ బ్రౌన్ షేప్లో వచ్చేంతవరకు వేపుకోవాలి. ఇలా వేపుకున్న తర్వాత వీటిని తీసి ముందుగా పాకం పట్టుకుని ఉంచుకున్నాం కదా, ఆ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకోవాలండి. ఇలా మొత్తం అన్నీ ఈ బౌల్లోకి షిఫ్ట్ చేసేసుకున్నాను. పాకంలోకి ఇలా పాకంలో కలుపుకుంటూ ఒక 5 మినిట్స్ ఉంచితే మొత్తం పాకం పీల్చేసుకుంటాయండి. ఇలా పీల్చుకున్న వెన్నుండలన్నిటిని మనం తీసేసుకుని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో సాఫ్ట్గా స్వీట్గా ఉండే వెన్నుండలు